సో బేసికల్ గా ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్, మీడియం టర్మ్ ట్రేడర్స్, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, దానికి నేను ఒకటి ఫైండ్ చేసింది ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్నమాట. ఈ క్లౌడ్స్ ఏంటంటే ఈ గ్రీన్ క్లౌడ్ చూసారా? ఈ గ్రీన్ క్లౌడ్ ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఓకే. అలాగే ఈ రెడ్ క్లౌడ్ అనేది మీడియం టర్మ్ ట్రేడర్స్. అలాగే ఈ బ్లాక్ క్లౌడ్ అనేది లాంగ్ టర్మ్ ట్రేడర్స్. ఓకే. సో ఎప్పుడైతే ఈ మూడు కూడా ప్యారలల్ గా అలైన్ అయి ఉంటాయో అప్పుడు అది ట్రెండింగ్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ట్రెండింగ్ అంటే ఎలా ఉంటుంది? ఏదర్ అప్ ట్రెండింగ్ లో ఉంటుంది, లేదా డౌన్ ట్రెండింగ్ లో ఉంటుంది కదా. సో ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మీకు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ బులిష్ కొన్నారు, మీడియం టర్మ్ ట్రేడర్స్ బులిష్ కొన్నారు, అలాగే లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కూడా బులిష్ కొన్నారు. ఎప్పుడైతే ఇలా బులిష్ కొన్నారో నేను ఇమీడియట్ గా లాంగ్ వెళ్ళను. నేను ఏం చేస్తానంటే నేను ఒక ట్రాప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఒక ట్రాప్ అనేది ఫామ్ అవుతుందో, ట్రాప్ అంటే నథింగ్ బట్ లిక్విడిటీ అనమాట. లిక్విడిటీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటూ ఉంటాను. రైట్. సో ఈ దీని గురించి ఈ క్లౌడ్ క్లౌడ్ బేస్డ్ మూవింగ్ యావరేజ్ గురించి మీకు కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను మూవింగ్ ట్రేడ్ సెటప్ లోకి వెళ్తాను. రైట్. సో ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ లోకి ప్రైస్ ఎంటర్ అవుతుందో, సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ సపోర్ట్. ఓకే. ఒక డైనమిక్ సపోర్ట్ యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది ఎలా ఉండాలంటే ఒక స్లోపింగ్ గా ఉండాలి. స్లోపింగ్ అంటే వాట్ ఐ మీన్ ఈజ్, ఇక్కడ చూసారా ఈ గ్రీన్ క్లౌడ్ అనేది ఒక స్లోపింగ్ గా ఉంది కదా. ఇలా స్లోపింగ్ గా ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఆ ఈ ఈ పర్టికులర్ ఏరియాస్ చూసారా, ఇక్కడ కొంచెం జిగ్జాగ్ గా ఉంది చూసారా. ఇలా జిగ్జాగ్ గా ఉంటే మాత్రం, క్రిస్ క్రాస్ గా ఉంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎ స్లోపింగ్. స్లోపింగ్ గా ఉండదు అని అర్థం. రైట్. ఎప్పుడైతే ఇలా స్లోపింగ్ గా ఉందో, ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరికి ప్రైస్ ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రం మన షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అవుతారు. రైట్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రైస్ తర్వాత వాల్యూ అని చెప్పి రెండు ఉంటాయి. ప్రైస్ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి? ప్రైస్ అంటే ఏంటి, వాల్యూ ఏంటి ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక ఐఫోన్ ఉంది, దాన్ని ఒరిజినల్ కాస్ట్ 1,00,000 రూపీస్ అనుకోండి. అది మీకు 1,50,000 దొరుకుతుంది అనుకోండి బయట మార్కెట్ లో. మీరు ఏం చేస్తారు? యూ విల్ జస్ట్ వెయిట్. ఎందుకంటే చాలా ప్రైస్ ఎక్కువలో ఉంది కాబట్టి వెయిట్ చేస్తారు కొనకుండా. అలా కాకుండా అదే ఐఫోన్ మీకు 80,000 రూపీస్ దొరుకుతుంది అనుకోండి, 1,00,000 రూపీస్ ది. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెళ్ళి గ్రాప్ చేస్తారు. అది యూజువల్ బేసికల్ అండర్స్టాండింగ్ కదా. సో అలాగే మార్కెట్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తూ ఉంటుందో ప్రైస్ అనేది, ఓకే, ఈ పట్ల హై వాల్యూస్ లో అంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నట్లయితే, ఓకే, ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నట్లయితే మనం ఇమీడియట్ గా బై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైస్ బాగా ఎక్కువగా ఉంది. దాని వాల్యూ ఎక్కడ ఉంటుందంటే దాని వాల్యూ మేబీ ఇక్కడ ఉండొచ్చు. ఓకే. సో ప్రైస్ ఎప్పుడైతే ఈ వాల్యూలోకి మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రం మనం ఎంట్రీ తీసుకుంటాం. రైట్. సో ఈ పట్ల కేసు తీసుకోండి. ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్ళింది. రైట్. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువలో ఉంది, ఎక్కువలో ట్రేడ్ అవుతున్నాడు. మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ ఈ ఏరియాలోకి వెళ్తుందో అంటే ఏంటి, ఈ ప్రైస్ వాల్యూ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ప్రైస్ వాల్యూ, ఈ వాల్యూ అని చెప్పి నాకెళ్ళి తెలుసు అంటే ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఈ ఏరియాలోకి రాగానే వాళ్ళు యాక్టివ్ అవుతారు. అంటే వాళ్ళకి తక్కువ ప్రైస్ కు దొరుకుతున్నట్టు. ఎప్పుడైతే ఆ ప్రైస్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతున్నాయో ఇక్కడ వాళ్ళు మళ్ళీ బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ మళ్ళీ బై చేసి మళ్ళీ పుష్ చేస్తారు పైకి. అలాగే ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ మీడియం ట్రెండ్ లోకి వెళ్తుందో ఇక్కడ మళ్ళీ ఈ మీడియం ట్రెండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు బై చేసి పుష్ చేస్తూ ఉంటారు. సో మార్కెట్ లో అనేది ఎప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే కనుక మీకు షార్ట్ టర్మ్ ట్రేడర్స్, మీడియం టర్మ్ ట్రేడర్స్, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు, ఆ పర్టికులర్ కౌంటర్ లో బులిష్ గా ఉన్నారా, బేరిష్ గా ఉన్నారా అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. రైట్. ఇంకొక పిక్చర్ చూపిస్తాను మీకు. అండ్ ఈ మూవింగ్ యావరేజ్ ఏంటనేది కూడా నేను ఇక్కడ రాశాను చాలా క్లియర్ గా. ఈఎంఏ 10, ఈఎంఏ 20 ఇవేం పెద్ద కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏం కాదు. ఓకే. దీస్ ఆర్ లైక్ వెరీ యూజువల్ మూవింగ్ యావరేజెస్. రైట్. బట్ ఈజీ ఫార్మాట్ లో ఉంటాయని చెప్పి నేను క్లౌడ్ ఫార్మాట్ లో పెట్టుకున్నాను. ఓకే. సో ఈ బ్లాక్ లైన్ అని చూసారా, ఈ బ్లాక్ లైన్ అంటే లాంగ్ టర్మ్ ట్రేడర్స్. సో యూజువల్లీ దే ఆర్ ద మోస్ట్ డామినెంట్ అవుట్ ఆఫ్ ఆల్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ, మీడియం టర్మ్ ట్రేడర్స్ కానీ. ఆ, రాకేష్ మిమ్మల్ని మ్యూట్ చేశాను. మీ సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే. సారీ ఫర్ దట్. యా. సో
ఈ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అనే వాళ్ళు యూజువల్ గా ద మోస్ట్ డామినెంట్ గా ఉంటారు. ఓకే, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మీడియం ట్రేడర్స్ తో పోల్చుకుంటే. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాలో ఏం జరిగిందంటే ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కన్నా ఈ మీడియం ట్రేడర్స్ వాళ్ళు ఇక్కడ యాక్టివ్ అయ్యారు. రైట్, ఎప్పుడైతే వీళ్ళు యాక్టివ్ అయ్యారో అక్కడ నుంచి కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ఇవి ఇవి మూవింగ్ యావరేజెస్ కాబట్టి దీస్ ఆర్ నాట్ లైక్ రీపెయింటెడ్ ఏం కాదు. దోస్ ఆర్ లైక్ కో ఎగ్జిస్టెంట్. మీరు మార్కెట్ చూసినప్పుడు మీకు బెటర్ క్లారిటీ వస్తుంది ఆ పర్టికులర్ మూవింగ్ యావరేజ్ అనేది స్లోపింగ్ గా ఉన్నాయి లేదా. ఒకవేళ స్లోపింగ్ గా ఉంటే ఎస్ దే ఆర్ ద మోస్ట్ డామినెంట్. ఈ పర్టికులర్ ఏరియాలో ఎవరు డామినెంట్ గా ఉన్నారు? ఈ లాంగ్ టర్మ్ ట్రేడర్స్ డామినెంట్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీడియం టర్మ్ ట్రేడర్స్ కూడా డామినెంట్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ క్లౌడ్స్ అనేవి స్లోపింగ్ గా ఉన్నాయి ప్లస్ డౌన్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ డౌన్ ట్రెండ్ ట్రెండ్. ఓకే, అండ్ దెన్ మార్కెట్ ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వచ్చిందో మీడియం ట్రెండ్ ట్రేడర్స్ కి ఆ ప్రైస్ అనేది వాల్యూ అనేది రెండు మ్యాచ్ అవుతాయి. ఎప్పుడైతే రెండు మ్యాచ్ అయినాయో వాళ్ళకి తక్కువ రేట్లో లేదా ఈ కండిషన్ లో అమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి దే విల్ ట్రై టు సెల్ ఇన్ దిస్ లొకేషన్. రైట్, సో దీన్ని చూస్తే కనుక మీకు ఏం అర్థమవుతుందంటే మోస్ట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు మార్కెట్లో అనేది మీకు అర్థమవుతుంది. రైట్, ఓకే, నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ ఆర్టికల్ లో రాశాను ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలని చెప్పి. క్లౌడ్స్ అనేది స్లోపింగ్ గా ఉండాలి ప్లస్ విత్ క్లియర్ సెపరేషన్ ఉండాలి. క్లియర్ సెపరేషన్ లేకుండా ఈ రెండు క్లౌడ్స్ జిగ్జాగ్ గా ఉంటే ఇట్ ఈస్ టర్మ్ టు బి ఎ సైడ్ వేస్ ట్రెండ్. ఓకే, అండ్ మీరు చాలా ఈజీగా ఒక ట్రెండింగ్ ని తర్వాత కన్సాలిడేషన్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కుదురుతుంది. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రాటజీ ఎలాగంటే ట్రాప్ సిస్టమ్ యూజ్ చేస్తే మీకు ఒక ప్రెజెన్స్ ఎంట్రీస్ అనేవి వస్తాయి. అవి ట్రాప్ సిస్టమ్ అనేది మీకు నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. ఓకే, సో దీని ఒక కీ బెనిఫిట్స్ ఏంటంటే మీకు 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 చాలా త్వరగా తెలుస్తుంది ట్రెండ్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఎవరు డామినెంట్ గా ఉన్నారు అనేది. రైట్, సో లెట్ మీ షో ఇట్ ఆన్ స్క్రీన్. ఇది యుఎస్ ఆయిల్. ఓకే, సో మీరు ఎవరైనా సరే క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తే కనుక ఎంసీఎక్స్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తే కనుక ఐ ప్రిఫర్ దమ్ టు లుక్ ఫర్ యుఎస్ ఆయిల్ ఫస్ట్. ఓకే, యుఎస్ అనేది మీరు చూస్తూ ఉండాలి ఎందుకంటే ఇట్ విల్ ట్రేడ్ ఆల్మోస్ట్ 22 to 23 hours ట్రేడ్ అవుతుంది. సో ఇట్ విల్ హ్యావ్ బెటర్ ప్రైస్ యాక్షన్ దెన్ ది నార్మల్ ఎంసీఎక్స్. నార్మల్ ఎంసీఎక్స్ అనేది మీకు మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11:55 ఆర్ 11:30 వరకు ట్రేడ్ అవుతూ ఉంటుంది. కానీ యుఎస్ ఆయిల్ అయితే మన టైంలో మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ నైట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు ట్రేడ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ విల్ హ్యావ్ వెరీ లాంగ్ ప్రైస్ యాక్షన్ అనమాట. సో అది ఫాలో అయితే కనుక మీకు ప్రైస్ యాక్షన్ లో ఉన్న సపోర్ట్స్ రెసిస్టెన్స్ కూడా మీకు బాగా అర్థమవుతాయి. రైట్, అండ్ క్రూడ్ ఆయిల్ లో మీకు ఇంకా బాగా మోస్ట్ రిపీటెడ్ ఐటమ్ ఏదైనా ఉందంటే ట్రాప్స్ అనేది చాలా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్, సో ఆ ట్రాప్ అనేది చెప్పే ముందర ఫస్ట్ ఈ మూవింగ్ యావరేజెస్ గురించి నేను చెప్పేసి వెళ్తాను. సో దీన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్ బై అండ్ సెల్ సిగ్నల్స్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి మార్కెట్స్ ఈ ఏరియాలో ఈ పర్టికులర్ ఏరియాలో మీకు మార్కెట్ అంతా కూడా ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఓకే, నేను ఎక్కువ 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీరు 5 minutes కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే 15 minutes కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్, 15 minutes లో ఏంటంటే యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. రైట్, క్రూడ్ ఆయిల్ కి 15 minutes యూజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను 5 minutes కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, డిపెండ్స్ ఆన్ మై కన్విక్షన్ లెవెల్స్. రైట్, సో ఈ పర్టికులర్ ఏరియాలో చూడండి మీకు మార్కెట్ అంతా కూడా అప్ ట్రెండ్ లో ఉంది కదా. అని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకోము. మీకు ఇందాక చెప్పాను కదా ప్రైస్ అనేది ప్లస్ వాల్యూ అనేది. ఫర్ సపోజ్ మీరు ఈ ఏరియాలో ఉన్నారనుకోండి. ఓకే, ఈ ఏరియాలో ఉన్నారనుకోండి మీకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు గో లాంగ్ దేర్. అక్కడ మీరు లాంగ్ వెళ్ళాలి అని చెప్పి దాని మీనింగ్ కాదు. ఓకే, మీకు మార్కెట్ అనేది అర్థం కావాలి. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉంది అనేది మీకు అర్థం కావాలి. ఎలా అర్థం అవుతుందంటే అంటే ఈ పట్ల స్లోప్స్ అనేవి అప్ సైడ్ ఉన్నాయా డౌన్ సైడ్ ఉన్నాయా మీకు అర్థం అవుతుంది. రైట్, ఈ పర్టికులర్ ఏరియాలో ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది, వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఈ మూవింగ్ యావరేజ్ క్లౌడ్స్ మీకు వాల్యూ అనుకోండి. రైట్, సో ఈ ఏరియాలో మీరు లాంగ్ ఎంట్రీ తీసుకోకూడదు. మీరు లాంగ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే మళ్ళీ ఈ క్లౌడ్ లోకి వస్తుందో అప్పుడు అక్కడ మీకు ఏదైనా ప్రైస్ యాక్షన్ లేదా ఒక బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మాత్రం మనం లాంగ్ వెళ్ళాలి లేదా లేదు.
సో ఈ పట్ల సందర్భాల్లో ఎక్కడ లాంగ్ వెళ్ళొచ్చు అంటే ఈ మీడియం ట్రేడర్స్ లాంగ్ వెళ్ళొచ్చు. ఓకే, లేదా ఇక్కడ లాంగ్ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ లాంగ్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ లాంగ్ ఎలా వెళ్ళాలి అనేది ఏదైనా లాజిక్ ఉందా అంటే ఎస్, లాజిక్ ఉంది. ఆ లాజిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓకే ఫైన్, లెట్ మీ కంప్లీట్ దిస్. ఇప్పుడు దాకా మీకు లాంగ్ టర్మ్ ట్రేడర్స్ దగ్గర చెప్పలేదు కదా. సో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఏరియాలో లాంగ్ టర్మ్ ట్రేడర్స్ వాల్యూ కనిపించింది వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి తక్కువ వాల్యూలో దొరుకుతుంది కాబట్టి దే విల్ బై, రైట్. ఎప్పుడైతే మళ్ళీ ఈ ఏరియాలోకి వచ్చిందో చూడండి, ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ మాత్రం గమనించండి, ఇది కంప్లీట్ గా స్లోపింగ్ గా ఉంది, అవునా. సో ప్రైస్ ఎప్పుడైతే ఆ ఏరియాలోకి వస్తుందో ప్రైస్ అనేది వాల్యూ అనేది రెండు మ్యాచ్ అవుతుంది కాబట్టి దే విల్ అక్యుములేట్. అంటే స్మార్ట్ మనీ వాళ్ళు ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు దే విల్ ట్రై టు అక్యుములేట్ మోర్. ఓకే, రైట్. సో మళ్ళీ గమనించండి, ఈ మళ్ళీ ఎప్పుడైతే ఇలాగా పైకి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ గ్రీన్ క్లౌడ్ రెడ్ క్లౌడ్ పైకి వెళ్ళింది, అండ్ దెన్ మళ్ళీ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని ఇట్ విల్ గివ్ వెరీ హ్యూజ్ మూమెంట్స్, రైట్. మళ్ళీ ఎప్పుడైనా సరే బాగా పైకి వెళ్ళిపోయినప్పుడు యూ షుడ్ నాట్ బై హియర్. మీరు చేయాల్సింది ఇక్కడ బై చేయకూడదు. ఓకే, యూ షుడ్ వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు బై చేయాలి, లేదా ఈ ఏరియాస్ లోకి వచ్చినప్పుడు బై చేయాలి, లేదా మీరు స్కాల్పింగ్ చేసేటట్లయితే ఈ ఏరియాస్ లో కూడా బై చేయొచ్చు. అది ఎలా అనేది మీకు చెప్తాను, రైట్. సో మూవింగ్ యావరేజ్ గురించి మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్? హలో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఆ, ఈ మూవింగ్ యావరేజ్ మీద ఏమైనా డౌట్ ఉంటే, అంటే మార్కెట్ ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఏమైనా డౌట్ ఉంటే. క్లియర్, ఓకే. సో నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళా, నెక్స్ట్ పార్ట్ లోకి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ట్రాప్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. మనం ట్రాప్స్ ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసికల్ గా ఈ మూవింగ్ యావరేజ్ మీరు ఐడెంటిఫై చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే ట్రెండ్ ఎలా ఉందో అర్థమవుతుంది, రైట్. అప్ ట్రెండ్ కానీ, లేదా డౌన్ ట్రెండ్ కానీ, లేదా సైడ్ వేస్ కానీ, కదా. ఈ అప్ ట్రెండ్ లో ఉంటే ఓన్లీ లాంగ్ ట్రేడ్స్ మాత్రం ప్రిఫర్ చేయండి. ఓకే, అంటే యు ఆర్ ట్రేడింగ్ అలాంగ్ విత్ ద ట్రెండ్. అలాగే డౌన్ ట్రెండ్ ఉంటే ఓన్లీ షార్ట్ ట్రేడ్స్ మాత్రం తీసుకుంటారు. అలాగే సైడ్ వేస్ ఉంటే ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ ఎనీ ట్రేడ్. దట్స్ ఇట్. ఇది యాజ్ సింపుల్ యాజ్ గా ఉండాలి. ఓకే, మీకు ఇది మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఈవెన్ చిన్నపిల్లలకు కూడా బాగా అర్థం అవ్వాలి. సో ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంటే మీరు ఆ ట్రెండే తీసుకుంటారు. ఒకవేళ సైడ్ వేస్ లో ఉంటే యూ విల్ సిట్ సైడ్ వేస్, దట్స్ ఇట్. యుల్ నాట్ డూ ఎనీ ట్రేడ్. లాంగ్ ట్రేడ్, లాంగ్ అప్ సైడ్ ఉంటే లాంగ్ ట్రేడ్, డౌన్ సైడ్ ఉంటే షార్ట్ ట్రేడ్, రైట్. ఒక ట్రాప్ మీరు ఎలా ఎంపే చేస్తారు అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిట్ మీరు చెప్పగలరా? ఫర్ సపోజ్ ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిట్ బారా? ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిట్ బారా? ఇన్వర్టెడ్ హ్యామర్స్. ఎస్. సో ఇది ఒక బేసికల్ గా ఒక బేరిష్ పిన్ బార్, అవునా. ఇట్స్ Yes, sir. బేసిక్ నేచర్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో మీకు సెల్లర్స్ ఉన్నారని చెప్పి మీకు అర్థమవుతుంది, అవునా. Yes, sir. సో సెల్లర్స్ ఉన్నారు, Yes, sir. ఈ పర్టికులర్ ఏరియాలో సెల్లర్స్ ఉన్నారు. ఆ సెల్లర్స్ యొక్క స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి స్టాప్ లాస్ వాళ్ళకి. వాళ్ళ స్టాప్ లాస్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటారు, అవునా, రైట్. సో మీకు ఇమీడియట్ గా ఎప్పుడన్నా సరే ఒక బేరిష్ పిన్ బారు, ఆ తర్వాత ఒక బులిష్ మర్బూజ్ క్యాండిల్, సారీ, ఒక బులిష్ మర్బూజ్ క్యాండిల్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ ట్రాప్. ట్రాప్ అనేది జరిగింది ఇక్కడ. ఎవరు ట్రాప్ చేశారంటే ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ బేర్స్ అనే వాళ్ళు ఇక్కడ ప్రైస్ సెల్ చేసేసి వాళ్ళ స్టాప్ లాస్ పైన పెట్టుకుని కూర్చున్నారు. ఓకే, ఇమీడియట్ గా ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉన్న బుల్స్ వీళ్ళ స్టాప్ లాస్ తీసుకున్నారు. ఎవరైతే బేర్స్ యొక్క స్టాప్ లాస్ ఉన్నాయో ఆ స్టాప్ లాస్ ని ఈ బుల్స్ అనే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అంటే ఏంటి, ఈ బుల్స్ యొక్క స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ బేర్స్ అనే వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఎవరి వల్ల, ఈ బుల్లిష్ మర్బూజ్ ఉండడం వల్ల. బుల్లిష్ మర్బూజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్
స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ వెరీ స్మాల్ విక్స్ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. వెరీ స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటుంది. క్లోజింగ్ అంటే ఏంటి? ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి మీకు ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ కదా, సో స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటుంది. సో ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉన్న వాళ్ళు ఈ రెడ్ క్యాండిల్ లో ఉన్న వాళ్ళని ట్రాప్ చేశారు. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళ స్టాప్ లాస్ హిట్ కాకుండా ఉంటే ఇట్ విల్ మూవ్ వెరీ అప్వర్డ్స్. ఒకవేళ మీకు ట్రెండ్ డైరెక్షన్ అప్వర్డ్ లో ఉండాలి, ట్రెండ్ డైరెక్షన్ అప్వర్డ్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ లో ట్రాప్ అయ్యారో దట్ విల్ మూవ్ వెరీ వెరీ హై అప్ సైడ్. దీనే నేను ఏమంటారంటే పిన్ బార్ రిజెక్షన్ అంటాను. ఈ ట్రేడ్స్ పేరు ఏంటంటే పిన్ బార్ రిజెక్షన్, రైట్? సో ఈ పిన్ బార్ రిజెక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇది చాలా మోస్ట్ గా రిపీట్ అవుతూనే ఉంటుంది క్రూడ్ ఆయిల్ లో. ఎస్, ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఏరియాలో. సో ఇక్కడ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది కదా. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఈస్ పాజిటివ్, కరెక్ట్? సో ఇక్కడ చూడండి ఈ రెడ్ క్యాండిల్ ఏంటి? బేరిష్ పిన్ బార్, అవునా? ఈ బేరిష్ పిన్ బార్ లో మనకి సెలర్స్ అని చెప్పి అర్థమైంది. ఇమీడియట్ గా మనకి బుల్లిష్ పిన్ బార్ వచ్చింది. ఒకసారి ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? యా, థ్యాంక్స్. ఓకే, ఈ ఈ బేరిష్ పిన్ బార్ లో ఉన్న స్టాప్ లాస్లు తీసుకున్నది ఎవరు అంటే ఈ బుల్లిష్ మర్బూజ్ లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు, రైట్? సో దీని కింద మీరు స్టాప్ లాస్ పెడితే మీరు వీళ్ళని నమ్మి ఎదరికెళ్తే కనుక యూ విల్ ఎంటర్ ఇంటూ ఏ హ్యూజ్ అప్ సైడ్ మూవ్. ఎప్పుడు మీకు ట్రెండింగ్ డైరెక్షన్ లో ఉండాలి. ట్రెండింగ్ ఏ డైరెక్షన్ లో ఉంది? మనకి అప్ సైడ్ మూవ్మెంట్ లో ఉంది. సో అక్కడ మీకు ట్రాప్ జరిగింది. ఈ ట్రాప్ జరిగింది కాబట్టి ట్రెండింగ్ కూడా మీకు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ మీరు లాంగ్ వెళ్ళొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉంది? ట్రెండింగ్ డైరెక్షన్, అప్ సైడ్ డైరెక్షన్, డౌన్ సైడ్ డైరెక్షన్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. అది ఎలా అర్థం అవుతుందంటే మీకు క్లౌడ్స్ చూస్తేనా లేదా మూవింగ్ ఎవరైనా చూస్తే మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ట్రాప్ జరిగిందా లేదా? ట్రాప్ జరిగేంత వరకు కూడా వెయిట్ చేయండి. ట్రాప్ జరిగేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు తీసుకోవాలి. ఎస్, ఇక్కడ ట్రాప్ జరిగింది. ఒక బేరిష్ పిన్ బార్ లో ఉన్న స్టాప్ లాస్లు ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉన్న తీసుకున్నది కాబట్టి ఇట్ విల్ మూవ్ అప్ సైడ్. మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. here చూడండి, అబ్సల్యూట్లీ ఎగ్జాంపుల్. మీకు మార్కెట్ డైరెక్షన్ అప్ సైడ్ ఉంది చూసారా? ఈ గ్రీన్ అబో రెడ్ వచ్చినాయి తర్వాత ఇది కూడా లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ బేరిష్ పిన్ బార్ ఫాలోడ్ బై బుల్లిష్ మర్బూజు. ఓకే, ఇక్కడ వీటి స్టాప్ లాస్ తీసుకుంది కాబట్టి దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. యూ ఎంటర్ లాంగ్ హియర్, ఇట్ విల్ గివ్ యూ ఏ గుడ్ మూవ్. దట్స్ ఇట్. ఇదే మీరు రిపీట్ చేస్తూ ఉంటే ఎస్ యూ విల్ మేక్ సమ్ మనీ. ఇది క్లియర్? క్లియర్. గుడ్. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ కూడా అంతే సేమ్, డిఫరెంట్ ప్యాటర్న్ కాదు. ఇక్కడ బేరిష్ మెంబర్ అనేది లేదు, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది ఉంది, రైట్? ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ లో మీకు స్టాప్ లాస్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కదా, బేరిష్ ఎంగల్ఫింగ్ లో స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి. ప్లస్ ఇక్కడ మీకు ఈ పర్టికులర్ క్యాండిల్ ఆ స్టాప్ లాస్ అనేది తీసుకుంది. బేర్స్ ఒక స్టాప్ లాస్ తీసుకుంది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ హ్యూజ్ మొమెంటమ్. ఓకే, మీకు అప్ సైడ్ డైరెక్షన్, అప్ సైడ్ ట్రెండింగ్ కూడా అప్ సైడ్ ఉంది కాబట్టి యూ కెన్ గో లాంగ్ హియర్ కీపింగ్ స్టాప్ లాస్ హియర్. అండ్ ఇట్ విల్ రిపీట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మీరు ట్రెండింగ్ డైరెక్షన్ ఉన్నది కాబట్టి ఒక ట్రాప్ అనేది జరిగింది కాబట్టి దిస్ విల్ రిపీట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ లోను న్యాచురల్ గ్యాస్ లోను చాలా మోస్ట్ గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు ఎవరికన్నా ఏదైనా క్వశ్చన్ ఉంటే.
సో నేను చెప్పాల్సింది, నేను బ్రీఫ్ గా ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్, మార్కెట్ ట్రెండ్ ఎటు ఉందో మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ ఎటు ఉంది అనేది మీకు మూవింగ్ యావరేజ్ స్లోప్ ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్, ఒక ట్రాప్ అయితేనే మీరు లాంగ్ ట్రేడ్ కానీ ఒక షార్ట్ ట్రేడ్ కానీ తీసుకుంటారు. షార్ట్ ట్రేడ్ కూడా సేమ్, కాకపోతే డిఫరెంట్, జస్ట్ ఆపోజిట్ లాజిక్ ఉంటుంది అంతే. ఒక బుల్లిష్ పిన్ బార్, తర్వాత బేరిష్ మర్బూజా ఉంటుంది, దట్స్ ఇట్. సో నేను చెప్పాల్సింది అయిపోయింది. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ద క్వశ్చన్స్. దీపు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్. యా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అవును సార్. అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? సార్ ఇప్పుడు అది అర్థమైంది సార్. చెప్పండి. ఇప్పుడు మెయిన్లీ మనం అక్కడ క్యాండిల్ ని కన్సిడర్ చేయాలి సార్, అంతేనా? మెయిన్ గా క్యాండిల్ కాదు. అది ఫస్ట్ ఏంటి, మెయిన్. మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. మీరు బయటకు అవును. వెళ్తున్నప్పుడు మీరు అంబ్రెల్లా తీసుకెళ్లరా ఎలా చెప్తారు? వర్షం పడుతుంటే దాన్ని బట్టి చేస్తాం. బయట క్లౌడ్స్ ఉన్నాయా లేదా చూసుకుని ఎప్పటికైనా మీరు బయటకు వెళ్ళేది కదా, అవునా? అలాగే మార్కెట్ లో మీరు ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్నది మీకు ఐడియా రావాలి. ఓకే. క్యాండిల్ స్టిక్స్ ఇంపార్టెంట్ కాదు, క్యాండిల్ ఓకే. స్టిక్స్ లొకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ పడితే ట్రేడ్ చేయకూడదు. ఇక్కడ ఏదో ఒక మంచి అదే బుల్స్ సార్, క్యాండిల్ అర్థమైంది. స్టిక్ వచ్చిందని చెప్పి ఇక్కడ నేను ట్రేడ్ చేయను. ఎక్కడ ఈ ఏలో నేను ట్రేడ్ చేయను, ఎందుకంటే ప్రైస్ వాల్యూ వేరుగా ఉంటాయి. చాలా ఎక్కువలో ఉంది, నేను ఎందుకు కొనాలి? కొనలేను అక్కడ. అవునవును. రైట్. ఈ ఏరియాలో మార్కెట్ బులిష్ గా ఉన్నా సరే నేను ఈ ఏరియాలో నేను మార్కెట్ లో కొనను. ఐ విల్ వెయిట్ ఓకే. ఫర్ ద మార్కెట్ టు రీట్రేస్ టు ద క్లౌడ్స్. అప్పుడు మాత్రమే నేను కొంటాను. సో ఇలాగా ఓకే. డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి పిన్ బార్ రిజెక్షన్, ఇంకోటి ఫేకీ. నా ఫేవరెట్ ప్యాటర్న్ అంటే ఫేకీ. ఫేకీ అనేది మీకు అలవాటు తెలుసో తెలీదు. ఫేకీ అంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ వస్తుంది, ఇక్కడ చూడండి. ఇది ఒక మదర్ క్యాండిల్, హై మదర్ క్యాండిల్ లో. ఈ ఎల్లో క్యాండిల్ చూసారా, దట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సైడ్ క్యాండిల్. ఈ పర్టికులర్ క్యాండిల్ వచ్చేసి ఇట్ హాస్ గివెన్ ఎ డిప్ బిలో ద మదర్ క్యాండిల్ లో అండ్ ఇట్ హాస్ గివెన్ ఎ స్ట్రాంగ్ క్లోజింగ్. సో నేను ఇక్కడ లాంగ్ వెళ్తాను నేను. ఓకే, సో మదర్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఏదొచ్చినా సరే ఇట్ విల్ షో లైక్ ఎల్లో క్యాండిల్స్ ఫర్ మీ. నా ఇండికేటర్ లో ఎల్లో క్యాండిల్స్ కనబడుతూ ఉంటాయి. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీపు? నథింగ్ సార్. క్యాండిల్ స్టిక్స్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటే ఎట్లా కాదు సార్, అంటే ఇంపార్టెంట్. ఆ ట్రాప్ జరిగిన తర్వాత ఇమీడియట్లీ గో ఫర్ లాంగ్. లాంగ్ అంటే ఎట్లా కాదు సార్, అంటే నాకు అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ క్లౌడ్ దగ్గర ఓన్లీ మనం పిన్ బార్ నే కన్సిడర్ చేయాలా, లేదంటే ఎటువంటి బులిష్ క్యాండిల్ ఆర్ బేరిష్ క్యాండిల్ అయినా కన్సిడర్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చా అని నా డౌట్ అంతే. ఆ క్లౌడ్ దగ్గరకు వచ్చినప్పుడు యూ షుడ్ వెయిట్ ఫర్ ద ట్రాప్ జరిగిందా లేదా. ట్రాప్. ఓకే. ట్రాప్ జరిగినట్లయితే ఎస్ ఐల్ గో ఫర్ లాంగ్, మార్కెట్ అప్ సైడ్ లో ఉంటే కనుక. ఓకే. ఓకే. ఫర్ సపోజ్ మీరు ఇందాక అడుగుతున్నారు, అంటే ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ పెంచడానికి నేను చెప్తున్నాను ఇది. ఇక్కడ చూడండి, ఇది డే హై, అలాగే ఇది కూడా ఇది చూడండి. దీనిపైన కొన్ని స్టాప్ లాస్లు ఉంటాయా? ఎందుకంటే ఈ పిన్ బార్ చేసిన స్టాప్ లాస్ ఉంటాయి, అలాగే ఈ పిన్ బార్ దగ్గర కూడా కొన్ని స్టాప్ లాస్లు ఉంటాయి కదా, రైట్? ఈ పిన్ బార్ దగ్గర స్టాప్ లాస్ ఉన్నప్పుడు చూడండి, మార్కెట్ ఇలా డ్రాప్ అయిన ఈమె క్లౌడ్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ క్యాండిల్ మీకు చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది, అవునా? సో ఇప్పుడు ఏంటంటే ఎయిదర్ ఈ 1 అనేవాడు, లేదా ఈ ఏ అనేవాడు, లేదా ఈ బి అనేవాడు, ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు. ఎయిదర్ ఏ గెలుస్తాడు లేదా బి గెలుస్తాడు. ఇది ఏ, ఓకే, ఇది బి. ఓకే, ఎయిదర్ ఈడు గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. ఎవరు గెలుస్తారు అంటే మనం మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉంటే అటు వెళ్ళొచ్చు. మోస్ట్లీ అటు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 80% ఆఫ్ ద టైం మీకు మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉంటే మీరు ట్రేడ్ కూడా ఆ డైరెక్షన్ లో తీసుకుంటే మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. ఆపోజిట్ ట్రేడ్ చేయకండి, ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. ఇక్కడ మీరు ఈ క్యాండిల్ మీరు బెట్ పెట్టుకున్నారు అనుకోండి, ఇక్కడ నేను లాంగ్ వెళ్తాను ఎందుకు స్టాప్ లాస్ పెట్టుకున్నాను, దిస్ విల్ ఇమీడియట్లీ. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఎందుకు వచ్చిందంటే దిస్ హ్యాస్ టేకెన్ ఆల్ ద స్టాప్ లాసెస్ హియర్.
ఈ పైన ఉన్న స్టాప్ లాస్ తీసుకుంది కాబట్టి ఈ క్యాండిల్ మీకు పెద్ద హ్యూజ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఎక్కడి నుంచి ఆజ్యం పోసింది అంటే ఇక్కడ దిస్ ఇస్ ద రైట్ క్యాండిల్ టు ఎంట్రీ. ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ వాల్యూ రెండు పెరిగిపోయినాయి కదా, కానీ ఇక్కడ కాదు, ఇక్కడ ప్రైస్ వాల్యూ దగ్గర దగ్గరగా ఉన్నాయి, ప్లస్ ట్రాప్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్. మార్కెట్ లో మీరు ట్రాప్ అవడమా లేకపోతే ట్రాప్ అయిన తర్వాత మీరు తీసుకోవడమా అనేది మీరు ఆలోచించుకోవాలి. నేనైతే ట్రాప్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ట్రాప్ అవ్వనంత వరకు కూడా వెయిట్ చేస్తా. ఐ విల్ వెయిట్. ట్రాప్ అయితే ఎంట్రీ తీసుకుంటా. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్ చిన్నది. Yeah. ఇక్కడ బిఫోర్ క్యాండిల్ ఉంది కదా సార్, స్వింగ్ లో, ఐ మీన్ సెకండ్ క్లౌడ్ దగ్గర కన్సిడర్ అది సార్ ఓకే, అది ఎట్లా అది మనం బై సైడ్ కన్సిడర్ చేసుకోవచ్చా మనం? యా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్. మీరు షార్ట్ టర్మ్ ట్రేడరా అంటే మీరు దీన్ని పట్టుకోవాలి, అంటే ఈ గ్రీన్ క్లౌడ్ పట్టుకోవాలి. మీరు మీడియం టర్మ్ ట్రేడరా అంటే ఈ రెడ్ క్లౌడ్ పట్టుకోవాలి. మీరు లాంగ్ టర్మ్ ట్రేడరా అంటే ఈ గ్రీన్ క్లౌడ్, ఈ బ్లాక్ లైన్ పట్టుకోవాలి. మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్? మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక మీరు దీన్ని మాత్రమే చూసుకోవాలి. లేదు నేను మీడియం టర్మ్ ట్రేడర్స్ సార్ అంటే కనుక అప్పుడు మీరు దీన్ని చూసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే ఓకే సార్. బట్ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ సార్. బట్ అంటే మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా, మేబీ ఎంటర్ అవ్వచ్చు అన్న ఆలోచన కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది అనేది సార్. మీకు ప్రతి క్యాండిల్ లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మార్కెట్ లో ఏంటంటే ఇష్యూ ఏంటంటే మనం ప్రతిదీ చేయడానికి ట్రై చేయకూడదు. దట్ విల్ హర్ట్ యు అ లాట్. ఇప్పుడు మీరు టెక్స్టైల్స్ షాప్ పెట్టుకున్నారు అంటే మీకు వేరే బిజినెస్ చేస్తే డబ్బులు రావన్నా? కాదు కదా. మీకు టెక్స్టైల్ షాప్ ఉంది, మరి వేరే షాప్ లోకి ఎందుకు పోవట్లేదు? ఫస్ట్ మన దగ్గర ఏది ఉందో అది చేయడానికి ట్రై చేయాలి. ఫర్ సపోజ్ నేను ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను అనుకోండి, నేను ఒక చికెన్ షాప్ పెట్టుకున్నా సరే నాకు డబ్బులు వస్తాయి కదా. అంటే చికెన్ షాప్ పెట్టకపోవడం వల్ల నాకు డబ్బులు పోతాయని చెప్పి అనుకోవచ్చా? అలా కాదు కదా. సో ఇది ఏంటంటే మార్కెట్ ట్రేడింగ్ అనేది యూ హ్యావ్ టు ట్రీట్ లైక్ ఏ బిజినెస్. మీ బిజినెస్ ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ ఆర్ యూ? ఆర్ యూ షార్ట్ టర్మ్ ట్రేడర్? దెన్ ఫాలో గ్రీన్ క్లౌడ్. ఆర్ యూ మీడియం టర్మ్ ట్రేడర్? దెన్ ఫాలో ఏ రెడ్ క్లౌడ్. మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అయితే దీన్ని పట్టుకోండి. లేదు నేను ఇంట్రాడే కొంచెం స్కాల్పింగ్ కోసం కావాలనుకుంటే ఇది పట్టుకోండి. ఓకే, కానీ రెండు పట్టుకోవడానికి ట్రై చేయాలంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. ఎలాగంటే మీకు సైకిల్ తొక్కడం వచ్చు కదా, కొంచెం ప్రొఫెషనల్ అయిన తర్వాత మీరు సైకిల్ హ్యాండ్ లో వదిలేసి కూడా తొక్కుతారు. అవునా? హ్యాండ్ అంటే చేతులు వదిలేసి కూడా తొక్కుతారు. చేతులు వదిలేసి అది ఎప్పుడు తొక్కుతారు? మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రం తొక్కగలరు. కానీ స్టార్టింగ్ నుంచే అదే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు అనుకోండి, మీకు సైకిల్ నేర్చుకోవడం ఎప్పటికీ రాదు. కరెక్టా? వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు చేతులు రెండు వదిలేసి సైకిల్ తొక్కడానికి ట్రై చేస్తే మీకు సైకిల్ తొక్కడం ఎప్పటికీ రాదు. అలా కాకుండా స్లోగా సైకిల్ నేర్చుకుని మీకంటూ కాన్ఫిడెన్స్ వచ్చాక చేతులు వదిలేసి సైకిల్ తొక్కినా సరే యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. వేరే వాళ్ళు తొక్కుతున్నారు కదా అని చెప్పి మీరు తొక్కకూడదు, ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ అవుతూ ఉండాలి. సో బెటర్ స్టిక్ టు వన్. ఎప్పుడు కూడా మీరు ఒక్కదానే పట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో. దాంతో మీకు డబ్బులు వస్తున్నాయి అంటే కనుక మీరు ప్రూవ్ అయితే కనుక అప్పుడు మీరు ఇంకో దాంట్లో కూడా వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అంతేగాని స్టార్టింగ్ లోనే అన్ని చేసేద్దామంటే మాత్రం విల్ ఫెయిల్ ఎ లాట్. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్ దీపు? నథింగ్ సార్. యా, కృష్ణ, రాకేష్, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? How to find reversals in uptrend? There are so many pullbacks. LL, which one is valid to take reversal? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రివర్సల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఈ టాపిక్ అంతా కూడా ఒక చిన్న ఓరియంటేషన్ కోసం. ఓకే, నేను రివర్సల్స్ చేయాలంటే నేను ఎలా చేస్తాను అంటే, నాగరాజు గారు అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఓకే, రివర్సల్స్ చేయాలంటే నేను వాడేది ఏంటంటే కెమెరాలో వాడతాను. ఓకే, కెమెరాలో నేను ఎలా వాడతాను మీకు చూపిస్తాను. ఈఎంఐ క్లాట్స్ తీసేస్తాను. ఓకే, ఇది సెల్ జోన్. ఓకే, నాకు ఇంకా ఓన్లీ 4 minutes మాత్రమే టైం ఉంది. కెమెరాలలో ఇది ఒక సెల్ జోన్, ఇది ఒక బై జోన్. ఓకే, ఈ సెల్ జోన్ లోకి వచ్చినప్పుడు రివర్సల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, బట్ ఇది వేరే వాళ్ళు ట్రేడ్ చేయకండి. ఎవరైతే ట్రెండ్ ఫాలో అవుతున్నారో
ట్రెండ్ ఫాలో అయితే జస్ట్ ఫాలో యాజ్ పర్ ద మూవింగ్ యావరేజెస్ ప్రైస్ అండ్ వాల్యూ ప్రకారంగా అండ్ ట్రాప్ సిస్టమ్ ప్రకారంగా. అండ్ ఇది ఎవరైతే రివర్సల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి రివర్సల్స్ నేను ఎలా ఫైండ్ చేస్తానంటే ఈ కెమెరాలో బై జోన్ లోకి వచ్చినప్పుడు ఇట్ విల్ టర్న్ టు బి లైక్ ఏ రివర్సల్. ఓకే, ఇక్కడ రివర్సల్ వచ్చడానికి అవకాశాలు ఉంటాయి. నేను రివర్సల్స్ ట్రై చేస్తే కనుక ఈ ఏరియాలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే నేను రివర్సల్స్ ట్రై చేస్తాను. ఈ ఏరియా అయితే బులిష్ రివర్సల్స్ కోసం, ఈ ఏరియా అయితే బేరిష్ రివర్సల్స్ కోసం ట్రై చేస్తాను. రైట్, బట్ మీకు ట్రెండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో వెళ్తే కనుక ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ మీరు రివర్సల్ ట్రేడ్ తీసుకుంటే కనుక ఇట్ షుడ్ బి లైక్ వెరీ షార్ట్ స్కాల్పింగ్ ట్రేడ్. ఆ విధంగా మాత్రం చూసుకోవాలి. ఈ ఏరియాలో మీకు రివర్సల్స్ వచ్చినాయి కదా, ఈ పట్ల రివర్సల్స్, ఈ ఏరియా కూడా రివర్సల్ తీసుకోవచ్చు. ఎనీ అదర్ క్వశ్చన్స్? డిస్కార్డ్ లో ఏమన్నా పెడతారా సార్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇది ఇండికేటర్? ఇప్పుడు ఈ అప్డేటెడ్ ఇండికేటర్ డిస్కార్డ్ లో ఏమన్నా పెట్టారా సార్? లేదు, పెట్టలేదు. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. ఈ పర్టికులర్ ఏరియా లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కాబట్టి వాళ్ళు తీసుకున్నారు లాంగ్. సో మీకు మీరు ఇది ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా సరే అన్ని టైం ఫ్రేమ్స్ కి పనిచేస్తుంది. ఫర్ సపోజ్ అట్ ప్రెసెంట్ నిఫ్టీ కండిషన్, చూడండి, మార్కెట్ అనేది ఈ ఇప్పుడు ఈ గ్రీన్ రెడ్ ఎప్పుడు రెండు బ్రీచ్ అయిపోయినాయి, పక్కన పెట్టండి. ఈ బ్లాక్ లైన్ మాత్రం చూస్తే కనుక మీకు లాంగ్ టర్మ్ ఒక స్లోపింగ్ లో ఉంది. సో ప్రైస్ అనేది ఈ ఏరియాలోకి వచ్చింది కాబట్టి దిస్ విల్ బి లైక్ ఎన్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ ఎంటర్ ఫర్ ఫ్యూచర్ కోసం, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. దిస్ లైక్ ఏ గుడ్ ట్రేడ్. ఒక వాల్యూ అనేది దొరుకుతుంది. ఇక్కడ బై చేయడం కంటే కూడా ఇక్కడ బై చేయడం అనేది బెటర్ ఇన్వెస్టర్స్ కి. చూడండి, ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తాయో ఇట్ విల్ గివ్ ఏ అప్ సైడ్ మూవ్. అంటే మీకు ఒక 2 to 3 years టైం ఉంటాయి కనుక దట్ విల్ టర్మ్ ఫర్ 2 to 3 years ఆఫ్ టైం. స్కాల్పింగ్ ఇంటర్డే కాదు. రైట్, సో ఎనీ అదర్ క్వశ్చన్స్ బిఫోర్ వై వైండ్ అప్? I have only 2 minutes of time. ఓకే సార్. Okay, so questions లేవనుకుంటా. Fine. Thank you very much for your time and థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ది సెషన్. మేబీ నేను కొంచెం వాల్యూ ఎడిషన్ యాడ్ చేశానని చెప్పి అనుకుంటున్నాను మీ టైంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, బై బై. Thank you so much, sir. థ్యాంక్ యూ.